వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నీ టాపిక్. అసలు అక్కడ ఏం జరుగుతుంది? దశాబ్దాల కాలం నాటి ఆ ఒప్పందాన్ని భారత్ ఎందుకు తిరగరాస్తుంది? ఒకవైపు పాక్ ఆర్థిక రాజధాని కరాచీ చుక్క నీరు లేక అల్లాడిపోతుంటే మోదీ సర్కార్ వేసిన ఆ ఒక్క పవర్ఫుల్ ప్లాన్ పాకిస్తాన్ను ఎలా వణికిస్తోంది? పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా తెరపైకి వచ్చిన ఆ వ్యూహం ఏంటి? జెనీవా అంతర్జాతీయ వేదికపై భారత శివంగి అనుపమ సింగ్ వేసిన ప్రశ్నలకు పాక్ ప్రతినిధి ఎందుకు నోరు విప్పలేకపోయాడు? కాలం మారింది, ఇక ఆటలు సాగవంటూ భారత్ ఇచ్చిన ఆ షాకింగ్ అల్టిమేటం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు జలాల వివాదం మళ్లీ ముదిరింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. రావి నదిపై ప్రాజెక్టును పూర్తి చేసి పాకిస్తాన్కు మోదీ సర్కార్ బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా నీటి సరఫరాను అడ్డుకునే పవర్ఫుల్ ప్లాన్ సిద్ధమైంది. నీళ్లు రక్తం కలిసి ప్రవహించబోవని గతంలోనే మోదీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. పాత నీటి ఒప్పందానికి కాలం చెల్లిపోయిందని భారత్ గట్టిగా నొక్కుతోంది. కాలం మారింది కాబట్టి నాటి సింధు ఒప్పందం కూడా మారాల్సిందేనని స్పష్టం చేస్తోంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ ఆర్థిక రాజధాని కరాచీలో తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తింది. తమకు నీళ్లు ఆపేస్తే తీవ్రంగా స్పందిస్తామని పాక్ నేత బిలావల్ భుట్టో బెదిరింపులకు దిగుతున్నాడు. భారత్ కావాలనే పాక్ ను ఎండగట్టే ప్రయత్నం చేస్తోందని అక్కడి పాలకులు ఆరోపిస్తున్నారు. కానీ పాక్ కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా అడ్డుకుంటామని భారత ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ నీటి యుద్ధంలో పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీసేందుకు భారత్ సర్వసన్నద్ధమైంది. జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 55వ సమావేశం వేదికగా దౌత్య యుద్ధం నడిచింది. భారత శాశ్వత మిషన్లో ఫస్ట్ సెక్రటరీగా ఉన్న అనుపమ సింగ్ పాక్పై శివంగిలా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ప్రతినిధి చేసిన దుష్ప్రచారాన్ని ఆమె తన వాదనలతో సమర్థవంతంగా తిప్పికొట్టారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ నేతలకు అనుపమ కౌంటర్లతో నోళ్లు మూతపడ్డాయి. కశ్మీర్ అనేది ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని ఆమె ప్రపంచ దేశాల ముందు స్పష్టం చేశారు. భారతదేశ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు అస్సలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుపమ సింగ్ వేసిన పదునైన ప్రశ్నలకు పాక్ ప్రతినిధి సైలెంట్ అయిపోయాడు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాక్ నైజాన్ని ఆమె ఎండగట్టారు. సొంత దేశంలో ఉన్న సమస్యలను వదిలేసి భారత్ పై పడి ఏడవడం పాక్ కు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. ఆమె దౌత్య వ్యూహం ముందు పాక్ వేసిన ఎత్తుగడలన్నీ పూర్తిగా చిత్తైపోయాయి. అంతర్జాతీయ వేదికపై భారత సత్తాను చాటి చెప్పిన అనుపమ సింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ గా నిలిచారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లేదా పీఓకే అంశంపై భారత్ దౌత్యపరమైన దాడిని తీవ్రం చేసింది. పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తావో చెప్పాలంటూ అనుపమ సింగ్ పాక్ ను సూటిగా డిమాండ్ చేశారు. సైనిక భూ కబ్జాలకు పరాకాష్ఠగా పీఓకేలో పాక్ చేస్తున్న హింసను ఆమె ప్రపంచానికి చూపించారు. అక్కడ నివసిస్తున్న ప్రజల మానవ హక్కులను పాక్ ఆర్మీ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతంలో పాక్ పాలకుల ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. పీఓకే భారత్దేనని దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయమనే సంకేతాలు పంపారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పాకిస్తాన్ ప్రతినిధులు సభలో తలదించుకున్నారు. కశ్మీర్ ప్రజల గురించి మాట్లాడే ముందు పీఓకే అరాచకాలను ఆపాలని హితవు పలికారు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్ అడిగిన ఈ పవర్ఫుల్ ప్రశ్నకు పాక్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ముసుగును భారత్ మరోసారి విజయవంతంగా తొలగించింది. పాకిస్తాన్ను ఒక ఫ్రాంకెన్స్టైన్ స్టేట్ గా భారత ప్రతినిధి అనుపమ సింగ్ అభివర్ణించారు. తాను పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు ఆ దేశాన్ని మింగేస్తోందని ఎద్దేవా చేశారు. పక్క దేశాలను ఇబ్బంది పెట్టేందుకు ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకోవడం పాక్ కు అలవాటు. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ అంతర్గత రక్షణకు ముప్పుగా మారింది. శాంతి భద్రతలను కాపాడడంలో పాక్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని భారత్ విమర్శించింది. ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిన పాక్ కు మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిన పాక్ నైజాన్ని భారత్ గట్టిగా ఎండగట్టింది. అనుపమ సింగ్ వాడిన ఫ్రాంకెన్స్టైన్ అనే పదం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. సొంతంగా సృష్టించుకున్న వినాశకర శక్తుల మధ్య పాక్ నలిగిపోతుందని భారత్ స్పష్టం చేసింది. ఇకనైనా ఉగ్రవాద విధానాన్ని వీడకపోతే పాక్ కు సర్వనాశనం తప్పదని హెచ్చరించింది. దౌత్యపరంగా పాకిస్తాన్ ను ఒంటరిని చేయడంలో భారత్ మరోసారి విజయం సాధించింది.
పాకిస్తాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, నీటి ఎద్దడి పరాకాష్ఠకు చేరాయి. ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, ఆహారం అందించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా పాక్ ఆర్థిక రాజధాని కరాచీ నగరంలో చుక్క నీరు దొరకని పరిస్థితి ఉంది. ఈ దారుణమైన పరిస్థితులకు పాక్లోని అసమర్థ పాలకులే కారణమని భారత్ విమర్శించింది. దేశాన్ని సక్రమంగా పాలించడం చేతకాక అక్కడి నేతలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అంతా భారత్ వల్లే జరుగుతుందంటూ కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు. భారత్ నీళ్లు ఆపేయడం వల్లే పాక్ ఎండిపోతుందంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. కానీ పాక్ అంతర్గత వైఫల్యాలను దాచడానికి చేసే ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. నిధులన్నిటినీ ఉగ్రవాదానికి తగలేస్తూ దేశాన్ని దివాలా తీయించారని దుయ్యబట్టింది. ప్రజల ఆకలి కేకలను పట్టించుకోకుండా భారత్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ పాలకుల అసమర్థతను అంతర్జాతీయ వేదికపై భారత్ స్పష్టంగా ఎండగట్టింది. దశాబ్దాల క్రితం జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాల్సిన సమయం ఆసనమైంది. నాడు భారత్ ఉదారతతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాక్ దుర్వినియోగం చేస్తుంది. ఒకవైపు భారత్ పై ఉగ్రదాడులు చేస్తూ మరోవైపు భారత్ నీటిని వాడుకోవడం కుదరదు. అందుకే పాత నీటి ఒప్పందానికి కాలం చెల్లిపోయిందని మోదీ సర్కార్ తేల్చి చెప్పింది. కాలం మారింది కాబట్టి నాటి నిబంధనలు కూడా మారాల్సిందేనని భారత్ పట్టుబడుతోంది. ఈ మార్పులకు ఒప్పుకోకపోతే పాక్కు ఒక్క చుక్క నీరు కూడా రాదని హెచ్చరించింది. రావి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భారత్ తన పట్టును నిరూపించుకుంది. నీటి సరఫరా నిలిచిపోతుందనే భయంతో పాక్ రగిలిపోతూ బెదిరింపులకు దిగుతోంది. బిలావల్ భుట్టో లాంటి నేతలు ఎంత అరిచినా భారత్ తన వ్యూహం నుండి వెనక్కి తగ్గదు. ఉగ్రవాద చర్యలను ఆపనంతకాలం పాక్కు ఎలాంటి రాయితీలు ఉండవని స్పష్టమైంది. ఈ కొత్త నీటి వ్యూహంతో పాకిస్తాన్ను మోదీ సర్కార్ పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేసింది. మారిన కాలంతో పాటు భారత్ వ్యూహం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు భారత్ ఉదారతను ఆశించడం పాక్కు ఇకపై కుదిరే పని కాదు. అనుపమా సింగ్ రూపంలో అంతర్జాతీయ వేదికపై దౌత్య యుద్ధాన్ని, రావి నది ప్రాజెక్టుతో సరిహద్దుల్లో నీటి యుద్ధాన్ని భారత్ ఏకకాలంలో మొదలుపెట్టింది. నీళ్లు రక్తం కలిసి ప్రవహించబోవని మోదీ సర్కార్ ఇచ్చిన క్లారిటీతో పాకిస్తాన్కు రాబోయే రోజుల్లో మరిన్ని చుక్కలు కనిపించడం ఖాయం. మరి భారత్ వేసిన ఈ పవర్ఫుల్ ప్లాన్కు పాక్ పాలకుల దగ్గర ఎలాంటి సమాధానం ఉందో చూడాలి.